ఆల్మోస్ట్ మన డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. జస్ట్ మన ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఇలా సగంగా కట్ చేసుకొని మనం ఆ మసాలాలో వేసేసి ఒక 3-4 మినిట్స్ ఉడికించేసుకున్నామంటే ఈ ఎగ్స్కి ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది. ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎగ్స్తో రోజు వెజ్ తిని బోర్ కొట్టేసిందా? సో ఈ డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చేయడానికి చాలా ఈజీ అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నామంటే మనకి వితిన్ 20 మినిట్స్లో అయిపోతుంది. సో నేను ఎలా చేయాలో ఏంటి మొత్తం చెప్పేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకే? అదండి, ఎలా చేయాలో చూసేద్దాం. కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 3 చెంచాల ఆయిల్ వేయండి. సో ఆయిల్ కూడా వేడవ్వాలి. సో ప్యారలల్గా మీరు ఎగ్స్ కూడా పెట్టేసుకున్నారు అనుకోండి, త్వరగా అయిపోతుంది. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకోండి వాటర్ వేసేసి. సో ఆయిల్ కొద్దిగా వేడైంది. ఇప్పుడు నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఈ ఆనియన్స్ అనేవి గ్రేవీ కోసం అన్నమాట, మసాలా కోసం అని. సో మీకు కొంచెం ఎక్కువ మసాలా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను 2 టమాటాలు తీసుకొని ఆ ఆనియన్స్ ఫ్రై అయ్యేంతలోపు కట్ చేసి పెట్టుకున్నాను. మరి చిన్నగా ఏం కట్ చేయలేదు, నార్మల్గానే కట్ చేశాను. సో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి. సో ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో నేను కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అన్నీ మరీ మరీ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా మెత్తబడితే చాలు. మన ఆనియన్స్ అన్నీ ఇప్పుడు కొద్దిగా మెత్తపడిపోయాయి ఆయిల్లో ఫ్రై అయ్యాక. సో నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాస్ వేస్తున్నాను ఇప్పుడు. ఈ టొమాటోలు కూడా కొంచెం మెత్తపడాలన్నమాట గ్రేవీ కోసమని. నార్మల్గా మనం ఎగ్తో ఎగ్ బుర్జీ, ఎగ్ పొరటు, ఎగ్ పులుసు అలాంటివన్నీ చేసుకుంటాం కదా. సో ఈ ఎగ్ మసాలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులోనే నేను కొద్దిగా కారం, 2 చెంచాల కారం వేస్తున్నాను. అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు అండ్ తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని ముక్కలన్నీ కొద్దిగా మెత్తబడేంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఆనియన్ క్వాంటిటీస్కి 2 చెంచాల కారం సరిపోతుంది. మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కారం అండ్ సాల్ట్ రుచికి తగినంత చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కాకపోయినా మీరు తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 7 కాజు కూడా వేస్తున్నాను. అలాగే చింతపండు వేసుకోవాలన్నమాట. ఈ చింతపండు వేయడం వల్లనే ఈ మసాలాకి చాలా టేస్ట్ వస్తుంది. చింతపండు అండ్ కాజు ఇవి మాత్రం మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి. సో మన టమాటో ముక్కలు అండ్ ఆనియన్ ముక్కలు అన్నీ బాగా మెత్తబడ్డాయి. నేను ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇది కొద్దిగా చల్లగా అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని చూడండి, కొంచెం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ వేసి. సో ఇందాకే అయితే ప్యాన్లో మనం ఆనియన్స్ ఇంకా టొమాటోస్ ఫ్రై చేసుకున్నాను, అదే దాంట్లో మళ్ళీ ఒక 2 చెంచాల నూనె వేస్తున్నాను. అది కొద్దిగా వేడెక్కాక జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. తర్వాత మనము మెంతం కూర ఇంకా పుదీనా వేస్తున్నాను అనమాట. ఇది మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మీకు అంత టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా కొద్దిగా థిక్ గ్రీన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము. సో ఇది ఆల్మోస్ట్ థిక్ గ్రీన్ కలర్ అయిపోయింది కదా. మనం ఇందాక చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, అది అందులో వేసేస్తున్నాను ఇప్పుడు నేను. ఇందులో మనం మసాలాతో పాటు నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనం చింతపండు యాడ్ చేసాం కాబట్టి ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఇప్పుడు కాస్త మీరు కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపోయేంత. నేను తీసుకున్న క్వాంటిటీకి కారం సరిపోయింది, అందుకే నేను ఇంకేం వేయలేదు. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసాను. సో ఇందులోనే నేను ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇది కాస్త కొద్దిగా నూనె పైకి తేరేంత వరకు మనం ఉడకనివ్వాలన్నమాట. సో మూత పెట్టేసుకుంటాను కాసేపు. ఇది ఉడికితే మీడియం ఫ్లేమ్లో మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో ఆ లోపు నేను కొరియండర్ కట్ చేసుకుంటున్నాను, కొత్తిమీరని.
కొత్తిమీరని ఇలా సన్నగా ఫైన్ చాప్ చేసుకోండి. చూడండి ఆల్మోస్ట్ కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. సో ఈ టైంలో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా సగంగా అడ్డంగా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా ఈ మసాలాలో వేసేయాలన్నమాట. ఎగ్స్ అనేవి డైరెక్ట్గా వేయడం కంటే కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. మీకు కొద్దిగా గరం మసాలా ఘాటు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. సో గరం మసాలా కూడా వేసాక ఈ సూప్ మసాలా అంతా కూడా, గ్రేవీ అంతా కూడా ఈ ఎగ్స్ పైన వేసేస్తున్నాను. వేసేసి దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎగ్ అనేది మంచిగా ఆ మసాలాని కూడా పీల్చుకొని ఆ ఫ్లేవర్ అనేది బాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మసాలా అంతా వేసేసాక కొద్దిసేపు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మనకి నూనె అనేది పైకి తేరుతుంది. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఉడికించుకుంటే ఆ ఎగ్స్ అన్నిటికీ కూడా ఈ మసాలా ఫ్లేవర్ అనేది చక్కగా పట్టి అది చాలా చాలా టేస్టీగా అవుతుంది. సో చూడండి ఆయిల్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఎగ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీకి కానీ, ఫ్రైడ్ రైస్కి కానీ, బగారా రైస్కి కానీ చాలా చాలా బాగుంటుంది. అసలు కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవ్రీ టైం ఒకేలా కాకుండా ఇలా ఎగ్స్తో ఏదైనా డిఫరెంట్గా తయారు చేయాలి అని అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.